హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఇంట్లో చేసుకోకుండా బయట కొనుక్కొని తింటున్నారా? బయటికి వెళ్ళినప్పుడు స్నాక్స్లో వేసుకొని తింటున్నారా? అయితే చాలా డేంజర్ అనమాట, అస్సలు మంచిదే కాదు. అందుకని ఇంట్లో ఈజీ మెథడ్లో చేసుకోవచ్చు. టేస్ట్ కొంచెం తక్కువ ఉన్నా కూడా మనకి 4 రోజులు తింటే అలవాటు అయిపోతుందన్నమాట. పిల్లలకైతే అస్సలు ఇవ్వద్దండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూసి మీరు కూడా ఇంట్లోనే ఈ టమాటా సాస్ని ట్రై చేయండి. డెఫినెట్గా నచ్చుతుంది. ఎందుకంటే హెల్తీగా ఉంటే అది కొంచెం టేస్ట్ తక్కువైనా కూడా అలవాటు చేసుకోవటమే బెటర్ అని చెప్పి అనుకుంటానన్నమాట నేను. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. టమాటాస్ బాగా ఎర్రగా ఉన్నాయి కదా, అవన్నీ మంచిగా కట్ చేసుకొని కుక్కర్లోకి అయితే తీసేసుకున్నాను. నియర్లీ 1/2 కేజీ టమాటాలు అయితే తీసుకున్నాను. 1/2 కేజీ టమాటాలకి ఒక్క ఆనియన్ అయితే తీసుకున్నాను అనమాట. ఒక్క ఎండుమిరపకాయ, 5-6 గర్భాలు పొట్టు తీసేసి నీట్గా చిన్నులపాయలు అయితే తీసుకున్నాను. టీ గ్లాస్ అన్ని నీళ్ళు అయితే పోసుకుంటున్నాను అనమాట. ఎక్కువ నీళ్ళు పోసుకుంటే కన్సిస్టెన్సీ అనేది రాదు, చాలా పల్చగా అయిపోద్ది టమాటా సాస్ అనేది. సో అందుకని చెప్పి టీ గ్లాస్ అంతే తీసుకోవాలి. 2-3 విజిల్స్ అయితే తెప్పించుకోవాలన్నమాట. అప్పటికి టమాటాలు మంచిగా ఉడికిపోతాయి. నేనైతే 2 విజిల్స్ తెప్పించుకున్నాను. ఇంకా మంచిగా ఉడికిపోయాయి. చిన్న చెక్క ముక్క చిన్న లవంగాయ ఒకటి వేసుకోవటం మర్చిపోయాను. ఇంకా మూత తీసేసి అవి కూడా వేసిన తర్వాత అయితే విజిల్ తెప్పించానమాట. తెప్పించిన తర్వాత ఇలా అయితే ఉంది. బాగా పూర్తిగా చల్లారనివ్వాలి దీన్నైతే. చల్లారిన తర్వాత మనం మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట. బాగా ప్యూరీ చాలా సాఫ్ట్గా అయితే ఉండాలి. దాన్ని స్ట్రైనర్లో పెట్టి ఒక బాండీలోకి తీసుకోవాలి. స్ట్రైనర్లో స్ట్రెయిన్ చేస్తూ ఆ గుజ్జు మాత్రమే వచ్చేటట్టు ఆ టమాటా గుజ్జుని ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. చాలా టేస్ట్ అయితే వస్తుంది. అంటే ఆ టమాటాలు చిన్న చిన్న విత్తనాలు కానీ అట్లాంటివన్నీ అసలు సాస్లో రాకుండా ఉండడానికి మంచిగా అంతా ఇట్లా స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట స్ట్రైనర్తో. ఇది టమాటా సాస్ మనం బయట కొన్న కచప్స్ అంత టేస్ట్ అయితే ఉండదు. ఎందుకంటే మనం ఏమి ప్రిజర్వేటివ్స్ కానీ లేకపోతే టేస్ట్ ఎన్హాన్స్ చేసే కెమికల్స్ ఏమీ కలపట్లేదు కాబట్టి కొంచెం టేస్ట్ తక్కువగా ఉన్న అలవాటు చేసుకుంటే మాత్రం బాగుంటుంది అని చెప్తానన్నమాట. అది బయటది కూడా మనం కొనుక్కున్న తర్వాతే కదా మనకు అలవాటైంది. సో అందుకని చెప్పి మనం ఇంట్లో చేసుకోవడం స్టార్ట్ చేస్తే ఇదే నచ్చుతుంది మనకి. ఇంకా పొయ్యి మీద ఒక 1/2 గంట సేపు కలుపుతూనే ఇలా సిమ్లో ఉడకపెట్టుకోవాలన్నమాట. మనకి దగ్గర పడతాం కనపడుతూ ఉంటుంది. కొంచెం దగ్గర పడిన తర్వాత ఇలాంటి స్పూన్ ఒకటి ఉంది కదా, ఆ స్పూన్ నేను వేసే స్పూన్తో అయితే 4 స్పూన్లు షుగర్ అయితే వేసుకున్నాను. ఇక్కడ పటికి బెల్లం అయినా యూస్ చేయొచ్చు అనమాట. నాకు ఇక్కడ పటికి బెల్లం లేదని చెప్పేసి షుగర్ అయితే వేసేసాను. షుగర్ని కూడా ఒక 1/2 గంట సేపు ఉడికించుకున్న తర్వాత దగ్గరుండే ఉడికించుకోవాలి. తర్వాత కొంచెం చిక్కగా అవ్వడం కోసం సాసు ఒక 1/2 స్పూను కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. కొంచెం వాటర్ పోసుకొని ఆ కార్న్ఫ్లోర్ మంచిగా కలిపేసేసి ఉండలు లేకుండా ఇంకా సాస్లో అయితే పోసేసుకున్నాను. పోసేసుకున్న తర్వాత మంచిగా దగ్గరుండి సిమ్లోనే కలుపుతూ ఉడకపెట్టుకోవాలి. కొంచెం దగ్గర పడడము స్టార్ట్ అవుతుందన్నమాట. కార్న్ఫ్లోరు కొంచెం చిక్కగా చేస్తుంది కదా, సాస్ని చిక్కగా చేస్తూ ఉంటుంది. మీకు ఏ కన్సిస్టెన్సీ కావాలి, మరీ పలుచగా కావాలా, కొంచెం గట్టిగా కావాలా సాస్ అనేది మీరు దాన్ని బట్టి తీసేసుకోండి. నేనైతే ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను. చిన్న ప్లేట్ ఒకటి తీసుకొని దానిలో అయితే సాస్ వేసి చూస్తున్నాను అనమాట. మనకి ఇట్లా బాగా జారిపోయి నీళ్ళలాగా ఉండకూడదన్నమాట. ఫస్ట్ చెక్ చేసినప్పుడు అయితే కొంచెం నీళ్ళు కనిపిస్తున్నట్టు అనిపించినాయి నాకు. రెండోసారి ఇలా పోయినప్పుడు పైనంతా నీళ్ళు ఏం కనిపించట్లేదు, చిక్కగా అయిపోయింది సాస్ అయితే. ఇంకా రెడీ, ఇంకా దించేసేయడానికి. చల్లగా అయిపోయిన తర్వాత బౌల్లో వేసి మంచిగా సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది.